యెహోవా నా కాపరి. ఇంత మంచి వాక్య భాగం ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా గొర్రె అంటే ఎందుకు కోపం వస్తుందో నాకు తెలియడం లేదు. కాపరి, గొర్రె కాన్సెప్ట్ ఇచ్చింది తెచ్చింది మన దేవుడు కదా. అలా అయితే నన్ను ఎవరైనా గొర్రె అంటే పడాలనా అని నీవు అడిగితే 100% పడాల్సిందే. ఎందుకంటే ఆయనను వెంబడించడము మనకు మనముగా ఎంచుకున్న మార్గము కదా. అలా అయితే నన్ను ఎవరైనా గొర్రె అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలి అని నీవు అడిగితే నీకు హెల్ప్ఫుల్గా నేను ఒక మాట చెప్పగలను. ఆయన సిలువమానులో ఉన్నప్పుడు వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు అని అంటారు కదా. అలానే నిన్ను అంటున్న వాళ్ళని చూసి వీరు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియదు అనుకొని వెళ్ళిపో. ఎందుకంటే యెహోవా నా కాపరి అని 1000 సార్లు చెప్పినా నీకే కాపరి, గొర్రె కాన్సెప్ట్ ఇంతవరకు అర్థం కాలేదంటే బుద్ధి లేని గొర్రెలను ఫాలో అయ్యే యాక్చువల్ గొర్రెలకు అర్థమవుతుందా? అలా అయితే వాళ్ళ సంగతి ఏంటి అని నీవు అడిగితే వాళ్ళ సంగతి దేవుని పని. వాళ్ళకు అర్థమయ్యే రోజు ఒకటి ఉంది. నీకు కూడా లేటుగానే అర్థమైంది కదా. ఈ రోజుల్లో మనల్ని హేళనగా గొర్రెలు అని మాట్లాడే వాళ్లకు ఆయన రెండవ రాకడ తర్వాత కాన్సెప్ట్ మారిపోతుంది కదా. అప్పుడు మనం సర్వోన్నతిని కుమారులు కుమార్తెలుగా పిలువబడే గడియ గొప్ప గడియ.